హారిక వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి పోయి అడిగి రావాలి. వర్షిత అయితే కనిపిస్తలేదు ఇక్కడ. ట్యూషన్ పోయింది, ట్యూషన్ కార్డు లేదు. మొన్న అలిగినప్పటి నుంచి వాళ్ళు కొట్లాడుకురు కదా, అప్పటి నుంచి కొంచెము ఏమంటారు సరిగా మాట్లాడతలేదు, ఏడుస్తుంది ఒక్కతే. హారిక కూడా లేదు ఇంట్లో. లేదు, హారిక బయటకు వెళ్ళింది. ఏం చేయాలి పిల్ల అంటే ఈడని లాస్ట్ ఆప్షన్ మొత్తం వెతికినా, మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈడ ట్యూషన్ మొత్తం వెతికినా ఏడ లేదు. ఈడగాని దొరికింది అనుకో, వర్షితకు ఉంటుంది, హారికకు ఉంటుంది, స్పందనకు ఉంటుంది. ఏమనుకుంటున్నావు? నేను మొత్తం వెతుకొస్తున్నా, వర్షిత ఏడుంది, వర్షిత ఏడుంది. ఒక ఉమెన్ ఎన్ని మాటలు పడద్దు అన్ని మాటలు పడుతూ అది స్ట్రాంగ్ గా నించోవడం చాలా గ్రేట్ అన్నమాట. అట్లా వీడియో మట్టుకని కాదు, వీడియో లేకపోయినా మేము మంచి హ్యాపీగా ఉంటాం. వీడియోల కోసం అట్లా నటించాం. ఈ రోజు మాకు ఉన్నది ఏదైతే నిజాయితీతో ఉంటాం, అదే నిజాయితీతో కూడా ఇప్పుడు కూడా ఉన్నాము. సో నేను ఇంటికి వచ్చి చాలాసేపు అయింది. అంటే ఈరోజు కొంచెం నాకు కూడా కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఏమవుతుంది అంటే దీనివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట, తలనొప్పి లేస్తుంది. సో వర్షిత ట్యూషన్కి వెళ్ళింది, ఈరోజు స్కూల్కి పోలేదు. అది పోయిన వర్షితని ఎక్కించుకోదాం, ఎందుకంటే ఒకవేళ నేనే ఉంటే నేనే తీసుకొని వచ్చేస్తాను బండి మీద, లేదంటే వర్ష వస్తుంది. చూసిన ఏడ లేదు. ఇంటికి వచ్చిన ఇంట్లో కూడా లేదు. నేను పోయి మళ్ళీ మా చెల్లెని అడగాలి ఎక్కడుందో ఒకసారి. నేను బిల్డింగ్ మీద అయితే చూడలేదు, ఒకసారి పోయి చూద్దాము. అంటే మొన్న కొట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఏం జరిగిందో అదే మైండ్లో ఉండే అనమాట. అట్లా అయింది, నాతో ఎవరు మాట్లాడతలేరు, నన్ను ఇట్లా చేసేస్తారు అని చెప్పేసి కొంచెం బాధపడ్డది. నేను అన్నా పోనీలేనా, నేను కావాలంటే మాట్లాడిపిస్తా, ఒక 2 రోజులు ఆగు అని చెప్పిన. బిల్డింగ్ పైన కూడా లేదనుకుంటా, అది అలిగిందా లేకపోతే ఏంటి అర్థం కావట్లేదు. అంటే లైక్ అది అలిగిందా అర్థం కావట్లేదు, లేకపోతే ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయిందా అర్థం కావట్లేదు. నా గుండె ఎందుకో చాలా అంటే ఇట్లా అవుతుందన్నమాట. ఇక్కడ లేదు. జ్యోతి వాళ్ళని కూడా ఒకసారి అడుగుతాను నేను. అంటే కనిపించకపోతే ఎట్లా బిహేవ్ చేస్తారో తెలుసు కదా. సో అది జరిగింది. అంటే హారిక వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి పోయి అడిగి రావాలి. వర్షిత అయితే కనిపిస్తలేదు ఇక్కడ. ట్యూషన్ పోయింది, ట్యూషన్ కార్డు లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి కూడా పోయినా, ఆడ లేకుండే, ఇంట్లో లేదు. జ్యోతి వర్షిత వచ్చిందా? వర్షిత కనిపిస్తుంది లేదా? ట్యూషన్ కాడికి కూడా పోయినా. అర్థమవుతలేదు, అది అలిగిందా లేకపోతే ఏంది. మొత్తం తిరిగి వస్తున్నా, దమ్దం అవుతున్నా. అయితే రాలేట్ అయితే మధ్యాహ్నం ఎప్పుడో చూసినా ఏడా రెడీ అవుతుంటే చూసినా నేను వీడియో మనం వేస్తుందేమో అనుకున్నాను, తెలియదు. మొన్న అలిగినప్పటి నుంచి వాళ్ళు కొట్లాడుకురు కదా, అప్పటి నుంచి కొంచెము ఏమంటారు సరిగా మాట్లాడతలేదు, ఏడుస్తుంది ఒక్కతే. ఎందుకనంటే మమ్మీ నేను ఇట్లా తప్పు చేసేసిన, వాళ్ళని తిట్టేసిన, చాలా నాకు బాధ అనిపిస్తుంది, మాట్లాడతలేరు, ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తుతలేరు అని చెప్పి ఏడుస్తుంది. ముందు ఆలోచించాలి, ముందు కానీ అన్నాక. అదే నేను ఒకసారి మొత్తం చూసిన, ఇల్లంతా చూసిన, ఆడ కూడా వెతికిన, మొత్తం వెతికేసి వస్తున్నా, ఏడ అనిపిస్తలేదు. ఇప్పుడు ఏడుందంటో మరి ఏడవ ఎత్తుకన్నా దీన్ని. హారిక వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇప్పుడు పోతా. హారిక వాళ్ళ ఇంటికి చేసి ఎత్తుతలేరు ఇద్దరు కూడా. ఆమె ఎత్తుతలేదు, ఆమె కూడా ఎత్తుతలేదు. ముగ్గురికి ఫోన్ చేసిన, ఈడ లేకపోతే అది ఉంటుంది కదా వంటకాడ అని చెప్పి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తుతలేదు. నాకేమో గబర్ అవుతుంది, మొత్తం తిరిగి వస్తున్నా కానీ నచ్చితే కనిపిస్తలేదు. సో
ఒకసారి పోయి నేను హారిక వాళ్ళ ఇంటికాడ కనుక్కోండి సరేనా. సో గాయస్ మొత్తం వెతికి హారిక వాళ్ళ ఇంటికి అయితే వచ్చినా. నేను హారిక వాళ్ళ ఇంట్లో యుద్ధం ఉందో లేదో నాకేమో భయం వేస్తుంది. అసలు ట్యూషన్కి పోయింది ఎటుపోయింది చెప్పకుండా, గొడవ పడితే వాళ్ళు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోవాలి నేను అప్పుడే చెప్పిన. కానీ ఇగో చూడు మళ్ళీ ఇంత దూరం అంత దూరం పోయి ఆడి వరకు ఈడి వరకు వచ్చింది. ఒకసారి అక్కనైతే అడుగుతాను ఉందో తెలియదు. అక్క 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 ఫస్ట్ వచ్చిందా? రాలేదు. ఫస్ట్ అప్పటి నుంచి వెతుకుతున్నా అక్క. ఇక్కడ స్కూల్ వాళ్ళు ట్యూషన్ పోయి ఇంటికి వస్తుందేమో అన్న, ట్యూషన్ కాడికి పోతే ట్యూషన్ కాడ కూడా లేదంట. సరే మళ్ళీ హరికమ్మని మస్తు గొడవ పడుకోరు కదా ఆ విషయం. అమ్మ పెద్ద గొడవ అయింది ఈడ ఆడ 2 జాగాలలో గొడవ అయింది. ఈడేమో నువ్వు ఇట్లా మాట్లాడినందుకు ఆడొచ్చి వాళ్ళు పిలిస్తే ఈమె మాట్లాడతలేదు. నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా మంజు, అట్లా చేస్తే కావాలా చేయలే కదా అక్క. ప్లీజ్ అట్లా ప్లీజ్ ఏమనుకో ప్లీజ్ అక్క, సారీ. ఇక అన్నీ అయిపోయినట్టు ఎందుకులే సారీ వదిలేసే. ఇక అన్ని కామన్ చెప్పు అర్థం ఇక బాధ మాకు కూడా ఉంటుంది కదా మంజు, బాధ మాకు కూడా. ఫస్ట్ కనిపిస్తలేదు అక్క. ఏదో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో ఒకసారి అదే ఉందా హారిక కూడా లేదు ఇంట్లో. లేదా హారిక బయటకు వెళ్ళింది. ఏం చేయాలి పిల్ల ఏం చేయాలి ఇప్పుడు నాకు అర్థం అవుతలేదు. ఏం చేద్దాం అక్క? ఈమె స్పందనకు చేయొద్దు ఒకసారి వాళ్ళ ఇంటికి. స్పందన ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తుతలేదు. ఇప్పుడు స్పందన దగ్గరికి పోదాం అనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసి ఇక వీళ్ళిద్దరు మాట్లాడతలేరని మస్తు బాధపడ్డది. 2 రోజులు ఫీల్ అయింది. నేను తప్పు చేసేసిన, అనవసరంగా నోరు వారేసుకుంటున్నా వాళ్ళ మీద. ఆమె చిన్నపిల్ల అట్లా అరవద్దు కదా, అట్లా అరిస్తే మాకు బాధ అనిపిస్తుంది. ఎంత మంచిది ఆమె, ఎంత లారీ చేస్తాం మేము. ఆమె అట్లా అరిచేవారికి మాకు కూడా బాధ అనిపించి ఏంది ఈ పిల్ల మా చేతిలో వెళ్ళిన పిల్ల మమ్మల్ని ఇట్లా అంటుందని కొంచెం ఏం ఫీల్ అయినా కానీ మర్చిపోయినా మీరు ఏం చేస్తాం. సరే ఒకసారి పోయి స్పందన కాడికి పోయి స్పందన అక్కడ నుంచి కాల్ చేస్తా. అక్కడ నుంచి ఫోన్ చేస్తా. సో గైస్ నేనైతే హారిక వాళ్ళ ఇంటికి పోయినా, చూసినా ఆడైతే లేదు. హారిక వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది. అంటే లాస్ట్ ఆప్షన్ ఒకవేళ ఈడ దొరికింది అనుకో హారిక అంటే ఈడ లేకపోతే ఈడనే లాస్ట్ ఆప్షన్. మొత్తం వెతికినా, మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ట్యూషన్ మొత్తం వెతికినా ఈడ లేదు. ఈడ కానీ దొరికింది అనుకో వర్షితకు ఉంటుంది, హారికకు ఉంటుంది, స్పందనకు ఉంటుంది. అక్క వర్షిత వచ్చింది అక్క? ముగ్గురు అంటే ఎవరు? చూడండి ఒకసారి ఎట్లా చేస్తారు చూడండి వీళ్ళు. ఏం చేస్తారు అసలు మీరు? ఏం చేస్తారు చెప్పండి. కాదు మీరు ఏమనుకుంటారు మనసులో చెప్పండి ఒకసారి. ఏమనుకుంటున్నారు? నేను మొత్తం వెతుకొస్తున్నా వర్షిత ఏడుంది వర్షిత ఏడుంది. కనీసం ఇవ్వదు అక్క. వీడికి వచ్చింది హారిక కూడా ఉంది. హారిక వాళ్ళ ఇంటికి కూడా పోయినా వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తే హారిక లేదు.
ఇది చూడు ఎట్లా మాట్లాడుతుందో. మొన్న ఎంత పెద్ద నోరేసుకొని అరిచింది, ఇప్పుడు నా మీద కరుస్తుంది అది. మీరు ఇక్కడికి వచ్చి నాకు ఒక ఫోన్ చేసిరా కమెంట్లలో అన్ని కమెంట్లు పెట్టిరు. వర్షిత అది ఇది చూడు, ఇప్పుడు వర్షిత, హారిక, స్పందన. సో గైస్ క్లోజ్ ఇక్కడ పేరెంట్స్ పిచ్చోళ్ళు వాడేసుకుంటూ షో కొట్టేస్తారు. మళ్ళీ మళ్ళీ కూడా చెప్తాము. మీకు ఈ బంధాలు విడగొట్టాలంటే మంచి మంచి ఇట్లాంటి మనుషులు నువ్వు ఎందుకు చెప్పాలి స్పందన? నువ్వు ఇన్ని రోజులు మంచిగా అనుకున్నా స్పందన. సో గైస్ నాకు తెలుసు కదా. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం నాకు ఎందుకు చెప్పాలి? చెప్పాలి కదా, ఇంట్లోకి వెళ్ళిపోతే ఏడు వచ్చిన అనుకోవాలి. మొత్తం చూసినారా? చెప్తున్నా, నేను ఎంత ఫీల్ అయినా తెలుసా, లిటరల్లీ నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. మీరు ముగ్గురు మాట్లాడుకోవట్లేదు అంటే ఇగో ఫేస్ మొక్కలు చూడు ఎట్లా కొడుతున్నారు వెనక నుంచి. నిజంగా చెప్తున్నా కదా, వర్షిత కనవాలేదు అంటే నాకు గుండె లాప్టాప్ కొట్టుకుంది. నా కూతురు కంటే ఎక్కువ నువ్వు నా చెల్లెలు అనుకున్నా. నిన్ను కూడా నమ్మిన స్పందన నేను సెంటిమెంట్ అందరు కలిసి తల్లి ప్రేమ చూసిండ్రా గాయ్స్? ఒక్క క్షణం బిడ్డ కనబడకపోతే ఒక కొన్ని గంటలు జస్ట్ మమ్మీ మొన్న మస్తు బాధపడ్డదన్నమాట. ఎందుకంటే ఇట్లా కలిసి ఉండేటోళ్ళం ఒకసారి కొట్లాడితే చూడలేకపోయింది. ఫస్ట్ టైం ఇలా మమ్మీ ఏడవడం చూసినాం. అంటే బయట వాళ్ళు కొట్టుకుంటే ఏడ్చింది అట్లా అని చెప్పేసి అట్లా కావద్దు, అందరం కలిసి ఉండాలని చెప్పేసి మేమే తీసుకోవచ్చు అలా టైం స్పెండ్ చేసినాము. అంటే ఈరోజు హాలిడే అన్నమాట. సో ఒక మాట ఇచ్చినాము, మేమందరం ఉండే వరకు ఈ పిల్లకి ఏం కానియమని కానీ. సో అందుకని చెప్పి ఇప్పుడు కాదు ఎప్పటికన్నా సరే మేము ఉన్నంత వరకు ఆమెకి ఏం కాదు. సో ఇది మాత్రం మేము ఒక రక్షగా ఉంటాం అన్నమాట ఎప్పటికీ. ఒకటే మాట చెప్పినాం అనమాట, వీళ్ళ మమ్మీ యాజ్ ఎ సింగిల్ పేరెంట్ గా జాబ్ చేస్తూ స్టడీ చేస్తూ ఈమెకి ఎక్కడ ఏ నోటు కాకుండా అన్ని చూసుకుంటారు అనమాట. ఒక ఉమెన్ ఎన్ని మాటలు పడద్దు అన్ని మాటలు పడుతూ యాజ్ ఎ స్ట్రాంగ్ గా నించోవడం చాలా గ్రేట్ అనమాట. ఈ జనరేషన్ లో ఎన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఉన్నా కూడా అవి హ్యాండిల్ చేసుకుంటా, అటు బయట సమాజం ని హ్యాండిల్ చేసుకుంటా, ఇంట్లోతో మాట్లాడడం సింగిల్ పేరెంట్ గా ముంగటికి ఎదురై అట్లనే వాళ్ళ బిడ్డకి ఇప్పుడు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి అన్న సపోర్ట్ చేసి చదివించి అంటే లైక్ మల్టీ టాలెంటెడ్ ఒక ఉమెన్ అంటే ఇన్ని విధాలుగా ఉన్నారు కదా. కష్టపడ్డోడికే దైవం తోడుండదా. సో అక్క చాలా స్టడీస్ కోసం గవర్నమెంట్ జాబ్ కోసం ఎక్కడెక్కడో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తారు అనమాట. అందుకని చెప్పేసి ఈ పాపకి టేక్ కేర్ గా మేము ఎప్పుడు నుంచి ఉంటామని చెప్పి అదే చెప్తాము. మేము ఉన్నాం అక్క ధైర్యంగా, ఎవ్వరు లేవని చెప్పేసి ఎప్పుడులోగా ఫీల్ కావద్దు అని చెప్పేసి. సో ఇప్పుడు కాదు ఎప్పటికన్నా సరే పోనీ పోనీ ఏడవద్దు. సో గైస్ లో చూడండి అక్క, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మాటలు అనేటివి కామన్. లైక్ చూసిన అన్న చెల్లెలతో పోయినా కూడా ఎన్నో మాటలు ఇట్లా వేస్తారనమాట. సో అట్లాంటి జనరేషన్ లో మనం ఉన్నాము. బట్ అదే మాటలు తీసుకొని స్ట్రాంగ్ గా ప్రతిదీ ఏది పట్టించుకోకుండా ఇప్పటి వరకు ఉన్నారు. సో మేము దానికి ఎప్పుడు ఇట్లా ఉంటాం అనమాట. చాలా ఇన్స్పైర్ కూడా అవుతాము, చాలా మోటివేట్ కూడా చేస్తారు. అది కాదు లైఫ్ ఇది అని చెప్పేసి. కాదు ఇప్పుడు కాదు ఎప్పటికన్నా వర్షిత మేము ఉన్నంత వరకు ఏం కాదు. ఆమె రియలైజ్ నేను చెప్పాలి గైస్, ఆమెకు ఒక 2 days టైం ఇస్తే చిన్నపిల్ల చెప్పాలి, మెల్లగా చెప్పాలి, ఆరుచుకుంటా వీడియో పెట్టుకుంటా తిట్టుకుంటే ఎవరైనా కొట్టుకుంటే ఎంత పిల్లలు అసలుకైనారు కాబట్టి అంటే మేము వర్షిత ఇన్ని డేస్ అన్నా సరే ఒకటే ఒక రీజన్ తో తోడుంటాం వాళ్ళ మమ్మీ కోసం అన్నమాట.
దెన్. సో మేము ఏం చేయాలని తెలుసా, ఆమె మిస్టేక్ రియలైజ్ అయ్యి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని ఆమె దగ్గరకు వచ్చి ఆమె సారీ చెప్పంగానే నేను ఇట్లా దగ్గర తీసుకొని హగ్ చేసుకున్నాను అనమాట. నాకే బాధ అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఆరికక్క వాళ్ళ మా మమ్మీ తప్ప ఈ ఆంటీకి కోపం తక్కువ అనమాట. చాలా పేషెన్స్ ఎక్కువ వీళ్ళ మమ్మీకి. ఆంటీ కోపం తక్కువ అంట కాదు, గుర్తున్నారు కదా చాకు. వీళ్ళ మమ్మీ డైరెక్ట్ చాకు పడ్డానికి అయిపోతుంది అనమాట, డైరెక్ట్ కొడవడానికి అనమాట. ఆంటీ వీడియోలలోనే సాఫ్ట్, వీడియోలు వెనకాల డైరెక్ట్ కత్తిలే. పోనీ అక్క ఈరోజు ఇప్పుడు చెప్పిగా మా గురించి. నాకు ఏ కష్టం వచ్చినా, నాకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా వీళ్ళిద్దరు లెఫ్ట్ రైట్ పిల్లర్స్ లాగా నిలబడ్డారు. నా గుండె నేను ఎన్నిసార్లు ఎంతసేపు గంటలు మాట్లాడుకొని రోజులు మాట్లాడుకొని వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే. యాక్చువల్లీ వీళ్ళ బాండ్ నాకు తెలిసి 2 years 3 years నుంచి, అంతే ఎక్కువ కూడా కాదు. 3 years అంటే వీడియోస్ ఎప్పుడైతే పోయిందో అప్పటి నుంచి అనమాట ఈ బాండ్. హారిక అయినా స్పందన అయినా ఆ టీంలో ఎవరైనా సరే దీన్ని మంచి చూసుకుంటారు. ఎక్కువ అంటే వీళ్ళిద్దరు. ఎక్కువ అంటే స్పందన లేడీస్ కి లేడీస్ తోడు ఉంటారు కాబట్టి అట్లా అమ్మాయిలు జరగాల్సి ఉంటాం. ఆ వీడియోకి వీళ్ళిద్దరు కొట్లాడుకున్నప్పుడే నాకు మస్తు అంటే మస్తు బాధ అనిపించింది. నేను ప్రస్తుతకి వీడియో అయిపోయిన తర్వాత కూడా బాగా సంజాయించిన. అంటే చిన్నపిల్లలు స్పందన అన్నట్టే వాళ్ళకి మైండ్ మెచ్యూర్ ఉండదు. సో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే అప్పుడు నేనే వెళ్ళి హారికకి స్పందనకి సారీ చెప్తా అని చెప్పేసి అన్నది. అనమాట ఒక బాయ్ ఫ్రెండ్ లకు ఉంటామన్నమాట, అందరం కలిసి మంచి. అట్లా వీడియో మట్టుకని కాదు, వీడియో లేకపోయినా మేము మంచి హ్యాపీగా ఉంటాం. వీడియోల కోసం అట్లా నటించాం. ఈ రోజు మాకు ఉన్నది ఏదైతే నిజాయితీతో ఉంటాం, అదే నిజాయితీతో కూడా ఇప్పుడు కూడా ఉన్నాము. ఆమె ఇక్కడ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేసిన చేయలేదు, ఎందుకంటే దానికి ఇంత దూరం కూడా వెళ్ళాలి. అసలు ఇంకా ఇంట్లో రాలే కూడా రాలేదు. నాకు కూడా మొన్న ఈ మధ్య ఒకసారి చూపించిన గల్లి ఒకటి ఉంటుండే, ఉంటుందా లేదా అన్నట్టు ఒక ఎక్స్పెక్టేషన్ మీదనే వచ్చిన. సో ఉంటే మస్తు అయిపోయింది, మళ్ళీ ఏడిపిస్తాం. ఇట్లా యాక్టింగ్ చేసినాం, నేను ఇద్దరు మాట్లాడా. మీరు నెక్స్ట్ వీడియో మా ఫుల్ నవ్వుకుంటారా ఆంటీని అట్లా నవ్విస్తాం మీరు కాదు. ఆంటీ ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఉల్టా, మీరు ఉల్టా పోతాటి సీదా పోవాలా. So guys, do subscribe to our both channels, Harika Spandana Families and Varsha Cutie. Please support ఆడపిల్లలు. మీరంతా సపోర్ట్ చేస్తే వాళ్ళంతా పైకి వెళ్తారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ Your support and లవ్ యూ ఆల్. బాయ్ పంటి. నేను ఇంకొక విషయం ఏం చెప్పాలంటే తెలుసా, వీళ్ళు ఎంత కొట్లాడుకున్నా కూడా నేను గమ్మున పక్కకి వెళ్ళిపోతే ఇప్పటి నుంచి కొట్టుకొని సాగుని నాకు సంబంధమే లేదు అసలు. నేను మధ్యలోకే రాను. ఏడ విడిపోతారు అని విడిపోతారు. సో గైస్ మస్తు అయిపోయింది ఇలా కదా. సరేనా, బాయ్ గైస్, లవ్ యూ గైస్.